హలో పెక్కీ బాల్స్, వెల్కమ్ టు ఫోర్ ఎవర్. జాతర అనగానే మన ఊర్లో ఏదో కొత్త వైబ్ వచ్చినట్టు ఇళ్ళన్నీ కలకల్లాడుతూ ఉంటాయి. ఆడపడుచులు ఇంటికి రావడంతో, చుట్టాలతో, ఫ్రెండ్స్తో ఇల్లంతా సందడిగా మారుతుంది. ఎవ్రీ ఇయర్లానే ఈ ఇయర్ కూడా మహదేవపట్నం మహంకాళమ్మ వారి జాతర అత్యంత వైభవంగా జరిగింది. ముందు రోజు అమ్మవారికి 18 కలశాలతో అభిషేకం జరిగింది. దాని తర్వాత ఊళ్ళో అందరూ పాడి పంటలతో చల్లగా ఉండాలని చెప్పి లక్ష్మీ గణపతి హోమం, చండీ హోమం చేశారు. గుడిని అలాగే ఆ ప్లేస్ని కలర్ఫుల్ లైట్స్తో మంచిగా అలంకరించారు. ఆ రోజు నైట్ చాలామంది మొక్కుకున్నట్లుగానే నిప్పుల గుండం తొక్కడానికి రెడీ అయ్యారు. దాని తర్వాత మంచి మంచి పాటలతో కోలాటం మొదలుపెట్టారు. పిల్లలు, పెద్దవాళ్ళు అని తేడా లేకుండా అందరూ చాలా యాక్టివ్గా పాటిస్తారు. ఇలా జాతరలో ఫస్ట్ డే ఎండ్ అయింది. సెకండ్ డేలో ఫస్ట్ థింగ్ వచ్చేసి ఊళ్ళో ఉన్న అందరూ ఆడవాళ్ళు, ఆడపడుచులు కలిసి అమ్మవారికి అభిషేకం చేయడానికి 108 కలశాలతో అభిషేకం వాటర్ తీసుకొచ్చారు. తర్వాత అందరూ వాళ్ళ చేతుల మీదుగానే అమ్మవార్లకి అభిషేకం ఆ రోజు ఈవినింగ్ అమ్మవార్లకి తెప్పోత్సవం జరిగింది. చూశారు కదా బోట్ని ఎంత అందంగా రెడీ చేశారో. అండ్ ఈ స్పార్కిల్స్ కూడా ఐ ఫీస్ట్లా కనిపించాయి.
ఆ రోజు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్రాకర్స్ వెలిగించారు. ఇన్ని రకాల క్రాకర్స్ మనం ఎప్పుడు చూస్తున్నాం. తెప్పోత్సవం అయిపోయిన తర్వాత మ్యాజిక్ షో కండక్ట్ చేశారు. హీ ఈజ్ వెరీ టాలెంటెడ్ మిమిక్రీ ఆర్టిస్ట్ అండ్ ఆల్సో మెజిషియన్. అలా సెకండ్ డే ఎండ్ అయింది. ఇంకా పార్ట్ 2లో సో మెనీ ఇంట్రెస్టింగ్ విషయాలు రాబోతున్నాయి. సో స్టే ట్యూన్డ్ విత్ ఫోర్ ఎవర్.